పవిత్ర వెంకటరమణ గారు దూపాడు విలేజీ కొల్లూరు మండలం కర్నూలు జిల్లా. అక్కడ కర్నూలు జిల్లా నుంచి వచ్చారండి. 8 సంవత్సరాలు అయింది పెళ్ళయి. పిల్లలు పుట్టట్లేదని రకరకాల చోట్ల తిరిగారు. కానీ పిల్లలు పుట్టడానికి పెద్ద ఇబ్బంది పడలేదు. పెళ్ళైన కొత్తలోనే వాళ్ళకి పిల్లలు పుట్టేశారు. ఒక పిల్ల పుట్టింది, ఒక ఆడపిల్ల. ఇక తర్వాత పిల్లలు పుట్టట్లేదు, ప్రెగ్నెన్సీలు రావట్లేదు. ఎంత ప్రయత్నించినా రాకపోతే రెండో ప్రెగ్నెన్సీ ఎందుకా అని చెప్పి డాక్టర్ల దగ్గర రకరకాల చెకప్లు చేశారు. చివరకు వాళ్ళు చేసింది ఏంటంటే 2 ట్యూబులు బ్లాక్ ఉన్నాయి, పీసీఓడీలు ఉన్నాయి. కాబట్టి పీసీఓడీకి లాప్రోస్కోపీ చేయాలి, 2 ట్యూబులు బ్లాక్కి ఐవీఎఫ్కి వెళ్ళాలి అని చెప్పారు. ఇదేంటి, మనకు న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చింది కదా ఫస్ట్ టైము, ఇప్పుడు ట్యూబులు మూసుకుపోవడం ఏంటి, ఇప్పుడు మళ్ళీ ఐవీఎఫ్కి వెళ్ళడం ఏంటి, నెలకు 2 లక్షలు 3 లక్షలు అంటున్నారు, నో గ్యారంటీ అంటున్నారు. పీసీఓడీలు రావడం ఏంటి, నీటి బుడగలేంటి, నెలలు ఇర్రెగ్యులర్ అయిపోవడం ఏంటి, ఎందుకు ఇలా జరిగింది ఏమిటి అంటే ఎవరూ చెప్పట్లేదు. అది అంతే, పీసీఓడీకి ఆపరేషన్ చేయించుకోండి, ఐవీఎఫ్ ఏమో ట్యూబుల్ బ్లాక్కి వెళ్ళండి, ఇంతే మార్గం, ఇక మార్గం లేదన్నారు. కానీ అలా నెల 2 లక్షలు 3 లక్షలు ఖర్చు పెట్టాలి అంటే మరి ఎంత శ్రమ, ప్లస్ దానికి మందులు, ఇంజెక్షన్లు పేరుతో నెల 30-40 ఇంజెక్షన్లు ఎక్కడ చేయించుకుంటాం రా భగవంతుడా, ఏం చేద్దాము అని ఆలోచించి యూట్యూబ్లో వీడియో కోసం వెతుకుతూ ఉంటే మన వీడియో కనపడింది. మన వీడియో చూసి కర్నూలు నుంచి ఇక్కడి వరకు వచ్చారు. వచ్చేటప్పుడు చాలామంది ఆయన్ని డిస్కరేజ్ చేశారు. అంత దూరం ఎందుకు వెళ్తున్నారు, ప్రెగ్నెన్సీ ఎందుకు వస్తుంది, ఇక్కడ లేని డాక్టర్లు అక్కడ ఉన్నారా, విజయవాడ ఎందుకు, ఎన్ని వందల కిలోమీటర్లు అది ఆల్మోస్ట్ కర్నూలు, మీకు అక్కడి నుంచి ఇక్కడికి ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది? 580 రూపాయలు ఛార్జీ ఇప్పుడున్న పరిస్థితిలో. మరి అంత ఛార్జీలు పెట్టుకుని అంత దూరం ఎందుకు, ఇక్కడ ఉన్నారుగా డాక్టర్లు అంటే దేవుడు మాకు ఒక మార్గం చూపించినట్టు అనిపించింది. ఇక్కడంతా ఐవీఎఫ్లో ఆపరేషన్లు చెప్తున్నారు, ఆయన ఒక్కడే ట్యూబులు బ్లాక్ అయినా ఓపెన్ చేసుకుని ప్రెగ్నెన్సీ పొందొచ్చు అని చెప్తున్నారు. అక్కడికి వెళ్ళి మేము ప్రయత్నిస్తాం, పోతే ఛార్జీలు, వస్తే ప్రెగ్నెన్సీ. 500 రూపాయల ఫీజేగా పిల్లలు పుట్టే వరకు ప్రయత్నిస్తామని ఇక్కడికి వచ్చారు. వచ్చాక మనం కొన్ని టెస్టులు అన్నీ చెప్పాము, ఆ టెస్టులన్నీ చేయించుకున్నారు. భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఆ మందులు వాడారు. వాడి ఎన్ని నెలల్లో వచ్చిందండి? 5 నెలల్లో ట్యూబులు ఓపెన్ అవ్వలేదని చెప్పి మనం చెప్పినా కూడా మళ్ళీ మందులు తీసుకెళ్ళారు. మనం 4 నెలల కోర్సు అయిపోగానే 2 నెలల క్రిములు, 2 నెలలు హార్మోన్లు కోర్సు అయిపోయిన తర్వాత ట్యూబులు క్లీన్ చేస్తాం. చాలా వరకు 4 నెలల్లోనే వచ్చేస్తాయి. రాని వాళ్ళకి ట్యూబులు క్లీన్ చేస్తాం సెలైన్తో, అక్కడ వస్తాయి. కానీ అక్కడ కూడా వీళ్ళకి డౌట్ఫుల్గా వచ్చింది, ట్యూబ్ ఇంకా మూసుకుపోయినట్టు వచ్చింది. బయట అలాగే వచ్చినాయి, 2 రిపోర్టుల్లోనే అలాగే వచ్చాయి. ఇప్పుడు ఏం చేయాలి అని చెప్తే మరలా 2 నెలల్లో వేరే మందులు ఇచ్చాం. ట్యూబులు బ్లాక్ ఇంకా ఉన్నట్టుంది, వేరే సిస్టంలో ద్వారా మందులు వాడదాం, ఇంకొక 2 నెలలు వాడండి అని చెప్పిస్తే ఆ 2 నెలలు మందులు వాడుతూ ఉండగా కూడా ట్రై చేయమను. ఒకవేళ ఓపెన్ అయ్యి ప్రెగ్నెన్సీ వస్తే ఓకే, ఓపెన్ కాకపోతే మరలా చెక్ చేయించుకోండి, ఓపెన్ అయిందా లేదనేది మరలా అక్కడే చెక్ చేయించుకుని మాకు రిపోర్ట్ పెట్టండి అని చెప్పాం. ఎందుకంటే ప్రతిసారి అంత దూరం నుంచి రావాలంటే ఇబ్బంది కాబట్టి ప్రతి నెల కొరియర్ ద్వారా మందులు పంపిస్తున్నాం. అలాగే టెలికాలర్ ద్వారా, వాట్సాప్ ద్వారా వాళ్ళకి ఎప్పటికప్పుడు వాళ్ళ డౌట్స్కి, సందేహాలకి మనం ఆన్సర్ చేస్తున్నాం. సో అలా చేస్తూ ఉండగా ఆ 2 నెలల మందులు వాడకుండగానే ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయిపోయింది. ఇది కన్ఫామ్ అని చెప్పింది మాకు టెలికాలర్ ద్వారా ఫోన్ చేయగానే మేము అక్కడ ఏం చెప్పాం, ఒక బ్లడ్ టెస్ట్, స్కానింగ్ తీసుకోండి, యూరిన్ టెస్ట్లో కన్ఫామ్ అయినా బ్లడ్ టెస్ట్లో కన్ఫామ్ అయిందా లేదా తెలియడానికి బీటా ఈసీజీ చేయించుకోండి. 5 దాటాలు అన్నాము, తీరా ఎంత వచ్చిందంటే ఇక్కడ 33,460 వచ్చింది. 5 కాదు, 33,460 వచ్చింది. అంటే పక్కా ప్రెగ్నెన్సీ అనేది రుజువైంది. మరి వచ్చిన ప్రెగ్నెన్సీ గర్భసంచిలో వచ్చిందా, ట్యూబుల్లో వచ్చిందా, అక్కడే టెస్ట్ చేయించుకోండి. మరి గర్భసంచిలో వచ్చి అవ్వాలి కదా, ట్యూబుల్లో వస్తే నో యూజ్ కదా, ట్యూబులు బ్లాక్ అందుట్లో. మరి ట్యూబుల్లో ఏమన్నా చిక్కడిందేమో ఒకసారి చూడండి, గర్భసంచిలో వచ్చిందని చెప్పండి అంటే అక్కడే స్కాన్ తీయించారు, ఆ రిపోర్ట్ మనకు పెట్టారు, గర్భసంచిలో వచ్చింది అని చెప్పి రిపోర్ట్లో వచ్చింది. అంటే ట్యూబులు 2 ఓపెన్ అయ్యాయి. ఇక్కడ చూడండి, పిక్చర్స్ కూడా ఇచ్చారు, గర్భసంచిలో ఉన్నట్టుగా ఆ రుజువుకి పిక్చర్స్ కూడా ఇచ్చారు. శాక్ అది వచ్చింది, యోగ్ శాక్, జెస్టేషనల్ శాక్ 2 వచ్చేసాయి. అవన్నీ చక్కగా గర్భసంచిలోనే కనిపిస్తున్నాయి. చెప్పండి, ఎంతోమంది
ఎంతోమంది ట్యూబులు 2 బ్లాక్ అయిపోతే ఇక ప్రెగ్నెన్సీ రాదు, ఐవీఎఫ్ చేసినా మేము గ్యారంటీ ఇవ్వలేం, లాప్రోస్కోపీ చేసినా ట్యూబులు ఓపెన్ అవుతాయి అని చెప్పలేం అని చెప్తున్న ఈ సందర్భంలో మరి మనం ఒక్క ఆపరేషన్ అన్నా చేసామా ఈ 5 నెలల్లో? మన ఐవీఎఫ్ అన్న పదం అన్నా పలికామా మనం? ఏమీ లేదు. ప్రెగ్నెన్సీ వచ్చింది న్యాచురల్గా. మరి ఇది ఎలా అనిపిస్తుంది మీకు? ఒక మ్యాజిక్ లాగా అనిపిస్తుందా, మిరకిల్ లాగా అనిపిస్తుందా? అనిపించట్లేదు. డాక్టర్లకే మిరకిల్ లాగా అనిపించింది. ఆయన అంతకుముందు వెళ్ళిన డాక్టర్ల దగ్గరికి వెళ్తే టెస్టులు చేయించుకోవడానికి వాళ్ళే ఆశ్చర్యపోతున్నారు. ఏ డాక్టరు మీరు ట్రీట్మెంట్ తీసుకుంది? ఓహో విజయవాడ డాక్టరా, డాక్టర్ వైఎస్ బాబా, అయితే ఓకే అంటే వాళ్ళ దృష్టికి కూడా వచ్చింది. ఇలా ఎంతోమంది స్కాన్లు తీయించుకోవడానికి వెళ్తూ ఉంటారు కదా, వాళ్ళకు కూడా తెలిసింది ఓహో ఆయన దగ్గర అయితే వస్తాయి, ఇంకెక్కడ రావు. అర్థమైందా? ప్రపంచంలో ట్యూబులు 2 బ్లాక్ అయిపోతే ఐవీఎఫ్ ఆపరేషను చేసినా కూడా నో గ్యారంటీ అంటున్న ఈ సందర్భంలో ట్యూబులు 2 ఓపెన్ అయ్యి న్యాచురల్గా ప్రెగ్నెన్సీ తెప్పించుకోవడం అనేది ఒక మ్యాజిక్. ఆ మ్యాజిక్ చేసేది ఎవరు? డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా ఇంగ్లీష్ మందులే కదా నేను ఇచ్చింది. ఇంకేమైనా ఇచ్చానా మీకు? ఒక్క మందే, జస్ట్ ట్యాబ్లెట్ల ద్వారానే వాడించాం. అది కూడా భర్తకి భార్యకి కలిపి వాడించాం. మీకు కూడా ట్యాబ్లెట్లు పెట్టాం. ఉన్న పీసీఓడి మీ ఆవిడికి, ఉన్న ట్యూబుల్ బ్లాక్ మీ ఆవిడికి, కానీ మీకు కూడా మందులు పెట్టాం, మీకు కూడా టెస్టులు చేయించాం. ఇప్పటికైనా మీకు అర్థమైందా ఎందుకనేది? ఫస్ట్ రోజే చెప్పాం మనం. క్రిములు ఉంటాయి. క్రిమి ఉంటే వెంట్రుకంత ఉన్న ట్యూబ్ లోపలికి క్రిమి చేరితే, పొక్కొస్తే, గడ్డొస్తే ట్యూబ్ బ్లాక్. ఆ క్రిమి భర్త నుంచి భార్యకి, భార్య నుంచి భర్తకు అంటుకుంటాయి. 25 ఉన్నాయి. C10, U10, T5 అనే 25 క్రిములు ఉన్నాయి. వాటికి భర్త భార్య ఇద్దరు కలిపి మందులు వాడితేనే ఆ ట్యూబులు ఓపెన్ అవుతాయి. అలాగే పీసీఓడి హార్మోన్ల సమస్య వల్ల వస్తుంది. 18 రకాల హార్మోన్లు ఉన్నాయి అని భర్తకి భార్యకి ఇద్దరికి టెస్ట్ చేసాం. ఇద్దరు హార్మోన్లని సరిచేసాం. ఆటోమేటిక్గా ప్రెగ్నెన్సీ వచ్చింది. అది భర్త సమస్య, భార్య సమస్య అన్నది మనకు అనవసరం. ఇద్దరిలో ఎవరికి సమస్య ఉన్నా ఇద్దరు మందులు వాడాలి. ఆ లోపాన్ని తొలగించుకుని బిడ్డని పొందాలి. బిడ్డని పొందితే ఇద్దరు నింద నుంచి బయటపడతారు. లేకపోతే ఎవరిది లోపమైనా నింద ఇద్దరు మొయ్యాలి. అది ఆ రోజు చెప్పి మనం 1 గంట కూర్చోబెట్టి చెప్పి ఆ టెస్టులన్నీ చేయించి మందులన్నీ కొరియర్ ద్వారా పంపించి అదే వాడే విధానం టెలికాలర్ల ద్వారా చెప్పించి చక్కగా ఈరోజు ప్రెగ్నెన్సీ వాళ్ళకి వచ్చేటట్టు చేశాం. వాళ్ళ ఇంటి దగ్గర కూర్చునే వాళ్ళు ప్రెగ్నెన్సీ తెచ్చుకున్నాం. మరి దూరం అయిపోయిందా, దగ్గర అయిందా? అప్పుడు జస్ట్ ఒక్క ఫోన్ కాల్ దూరంలో మనం ఉన్నాం అంతే. ఊర్లో అయినా సరే రోజుడిసి రోజు తిప్పుతారు స్కానింగుల పేరుతో, రోజుడిసి రోజు ఇంజక్షన్ల పేరుతో పొడిచేస్తారు శరీరం మీద. ఒక్క ఇంజక్షన్ పొడిసామా మీకు? వచ్చిన రోజు ఒక టీకా వేసాం అంతే. మళ్ళీ ఈ 5 నెలల్లో ఒక ఇంజక్షన్ లేదు. వచ్చిన రోజు ఒక్కసారి స్కాన్ చేసాం అంతే. మరలా ఈ 5 నెలల్లో మళ్ళా రోజుడిసి రోజు స్కానింగ్లని 10వ రోజు, 12వ రోజు, 14వ రోజు, 16వ రోజు, 18వ రోజు, 20వ రోజు అని స్కానింగ్లకి తిప్పింది లేదు. చెప్పండి ఏమిటి మ్యాజిక్? వాళ్ళు కూడా తెలుసుకోవాలని కోరుకుంటున్నారు. ఎలా జరిగింది, ఏమి మీరు మార్గాలు ఆచరించారు? ఫస్ట్ రోజు నేను చెప్పాను ఆహారం గురించి, ఒక బుక్ ఇచ్చాను. తర్వాత ఎక్కటి హబ్బు, ఎప్పోర్ హబ్ అని బోల్డ్ వీడియోలు ఉన్నాయి, అవన్నీ వండుకొని తినమన్నాను. తర్వాత అనురాగంగా ఉండమన్నాను. మందులతో ఆ మీ లోపాన్ని సరిచేసాం. సరే మీ అనుభూతి చెప్పండి, రండి దగ్గరికి రండి. నేను అదే పెళ్ళి మాకు ఒక పాప ఉండింది 3 ఏళ్ళ తర్వాత 2 సంవత్సరాలు గ్యాప్ ఇద్దాం అనుకున్నాం. 3 ఏళ్ళు గ్యాప్ ఇచ్చాము. తర్వాత 4వ సంవత్సరం నుంచి మళ్ళీ ట్రై చేసినాము. 2 సంవత్సరాలు బాగా చూపించిన డాక్టర్లకు కర్నూలులోనే. 2 సంవత్సరాలకి 2 లక్షల పైన ఖర్చు అయింది. కానీ ప్రాబ్లం ఏమనేది చెప్పలే వాళ్ళు. అట్లని ఆ డాక్టర్ని మార్చి ఇంకో డాక్టర్ కాడికి పోయినాము. అక్కడ చెప్పింది ట్యూబుల్ బ్లాక్ ఉన్నాయి 2 అని, ఆపరేషన్ చేయాలని. సర్లే అని ఇంకో డాక్టర్ కాడికి పోయినాం. వాళ్ళు కూడా అదే చెప్పినారు. మళ్ళీ వేరే డాక్టర్ కాడ పోయి ఆపరేషన్ చేయించినాము. ఆమె ట్యూబుల్ బ్లాక్ చేయమంటే నీటి బుడుగులకి చేసింది సార్. నీటి బుడుగులకి చేసినాక మళ్ళీ చేస్తాను ట్యూబుల్ బ్లో ఓపెన్ కావడానికి. మా భార్య ఒప్పుకోకపోతే నేను కొద్దిగా బాగా డిప్రెషన్లోకి పోయినాను.
ఒక 2 మంత్స్ 3 మంత్స్ బాగా మళ్ళీ బయటకు వచ్చినాక యూట్యూబ్లో చూసినాను. కొద్దిగా డౌట్ ఉంటే యూట్యూబ్ చూసాను అలవాటు. అట్లా ట్యూబుల్ బ్లాక్ ఏమంటే సార్ వీడియో వచ్చింది ఒక రోజు చూసినాను. మా భార్యకు కూడా చూపించినాను. చూపించిన తర్వాత ఫోన్ చేసి కనుక్కున్నాను. ఇట్లా రాండి, ఇట్లా ఇంత అమౌంట్ అవుతుంది అంటే సరే అంత తీసుకొని వచ్చినాను. నేను చేపిస్తే ఇంకా నాకు ఉండేది 2 దారులు. ఒకటి ఐవీఎఫ్కి పోవాలి, ట్రిపుల్ బ్లాక్ కావాలి. 2 సార్ కాడికి రావాలి. ఐవీఎఫ్కి పోయి 2-3 కంపెనీలు కన్సల్ట్ అయినా పెద్దవే. అయితే వాళ్ళు ఫస్ట్ మంతే 2 lakhs దాకా ఖర్చు అవుతుంది. అది కూడా 5 months దాకా మేము గ్యారంటీ ఇవ్వము. ఇది మొత్తం జరగడానికి 50% ఛాన్స్, గ్యారంటీ అయితే లేదు, మీ ఇష్టం అని చెప్పినారు. మళ్ళీ తర్వాత ఏమన్నా అంటే మళ్ళీ ఐవీఎఫ్ఏ అని చెప్పినారు. సరే అని సార్ కాడికి వచ్చినాను. సార్ కాడికి వస్తే 2 మందులు వాడాలా ఇట్లా అంటే నాకు కొద్దిగా ఫస్ట్ నవ్వు వచ్చింది. వాళ్ళకు ప్రాబ్లం అయితే నేను ఎందుకు వాడాలా అన్నట్టు అడిగిన. కానీ డౌట్ అంతా క్లియర్ చేసినారు. పైన మనం ఏం అడగకపోయినా వాళ్ళే క్లియర్ చేసినారు. నాకు అర్థమయ్యి సరే అనుకున్నాను. వాడినాను. 4 నెలల తర్వాత మళ్ళీ రమ్మన్నారు. వస్తే అప్పుడు కూడా ఓపెన్ కాలేదన్నారు. కొద్దిగా బాధ వేసింది. సరేగా వచ్చినాము, ఏదో అయిపోయింది. ఇంకా 2 monthsే కదా వాడితే ఈ కోర్స్ అయిపోతుంది అని నేను అనుకున్నా. సరే అని 2 monthsకి మెడిసిన్ తీసుకున్నా. 1 monthకి ఇచ్చినారు. 1 month అక్కడే తీసుకోండి మీరు ఏమన్నా దగ్గరలో వాడినాను. 1 month లాస్ట్ ఒక 10 టాబ్లెట్ ఉండగానే ఇంకా అంటే 4 నెలల 5 నెలలకి ఇంకో 10 రోజులు తక్కువ ఉండగానే ప్రెగ్నెంట్ మిస్ పీరియడ్ వచ్చింది. చెక్ చేసుకున్నా. ఫస్ట్ నమ్మలే, అది కూడా కిట్ నమ్మలే. మళ్ళీ వీళ్ళకి చెప్పిన ఇట్లా వచ్చింది సార్, మీరు పోయి ఫస్ట్ ఆడ దగ్గరలో చెక్ చేయించుకోండి, బ్లడ్ టెస్ట్ స్కాన్ అన్నారు. అప్పుడు పోయి స్కాన్ చేయించిన. మళ్ళీ చెప్పిన వీళ్ళకి పోయి మళ్ళీ గైనకాలజిస్ట్ని కలిసండి మీరు అన్నారు. సరే అని దగ్గరలో ఉన్న డాక్టర్ని కలిసినాను. వచ్చింది అన్నారు. సరే మేడం వచ్చింది, ఎక్కడ వచ్చింది, ట్యూబుల్లో వచ్చిందా గర్భసంచిలో వచ్చిందా? లేదమ్మా గర్భసంచిలోనే వచ్చింది, కొద్దిగా కాకపోతే హార్ట్ బీట్ కొద్దిగా తక్కువ ఉంది అన్నట్టు చెప్పింది మేడం. సరే అని అప్పుడు నాకు కన్ఫర్మ్ అయింది. అప్పుడు వచ్చిన అప్పుడు నువ్వు ఒక్కని వస్తే చాలు ఆమెను ఇంటికాడే పెట్టు అన్నారు. ఇప్పుడు ఇంటికి వచ్చినాను అంతే, ట్యాబ్లెట్ తీసుకున్నాను సార్ దగ్గర. అప్పుడు నీకు పీసీఓడికి ఆపరేషన్ చేయించారు. అవును సార్. కానీ మీరు మా దగ్గరికి వచ్చేటప్పటికి మళ్ళీ మీ పీసీఓడి మీ దగ్గరే ఉంది. అవును సార్. ట్యూబుల్ బ్లాక్ కూడా ఆవిడ ఆపరేషన్ చేస్తానంది, కాకపోతే గ్యారంటీ ఇవ్వలేనంది. ట్యూబ్ ఓపెన్ అవ్వకపోవచ్చు, కాకపోతే ప్రయత్నించమంటే ఒక రౌండ్ వేసి ప్రయత్నిస్తాను అంది. అట్లా పీసీఓడికి ప్రయత్నించారు. ఎక్కడ పీసీఓడి అక్కడే ఉంది, కాకపోతే ఇచ్చిన 30,000 మాత్రం వీళ్ళ దగ్గరికి రాలి. ట్యూబుల్ ఓపెనింగ్కి చేస్తాని ఈ నీటి బుడగలకి చేసింది ఆమె. అక్కడ మేము బాగా డిస్టర్బ్ అయినాం ఇద్దరం. ఇప్పుడు ఆ నీటి బుడగలు కూడా పోయిందేమి లేదు, మీ నీటి బుడగలు మీ దగ్గర ఉన్నాయి. అట్లే ఉంది అది కూడా. కాకపోతే మీరు ఇచ్చిన 30,000 మాత్రం మీ ఇంటికి రాల, మీ నీటి బుడగలు మీ ఇంటికి వచ్చేసి. అవి నేను ముందే చెప్పాను, ఇవి నీటి బుడగలు అంటే హార్మోన్ల యొక్క సెగగడ్డలు అన్నమాట. అండాల్లో సెగగడ్డలు ఏమిటి, ఎందువల్ల వచ్చినాయి? అది హార్మోన్ల సెగ వల్ల వస్తుంది. ఆ సెగను ఆకపోతే మీరు దాన్ని కాల్చేసిన పచ్చడి చేసిన మళ్ళీ ఆ సెగ అక్కడే ఉంది కాబట్టి హార్మోన్ సెగ మరో 4 గడ్డలు వచ్చేస్తాయి. మళ్ళీ నెక్స్ట్ మంత్ మళ్ళీ వస్తాయి. ఆ సెగను ఆపాలి. పొయ్యి మీద కుండలో నీళ్లు పెడితే అది వేడెక్కిద్ది, బుడగలు వస్తాయి. వాటిని నువ్వు కాల్చుకుంటూ వాటిని పొడుచుకుంటూ కూర్చుంటే బుడగలు వస్తూనే ఉంటాయి. ఎప్పుడు ఆగుతాయి? పొయ్యి కింద ఉన్న సెగను ఆపితే బుడగలాయి. ఆ సెగ ఆపాలి, హార్మోన్ల సెగ ఆపాలి. ఆ సెగకే మనం టెస్ట్ చేసి మందులు పెట్టాం, దాన్ని ఆపేసాం, బిడ్డ వచ్చేసింది. ఇక ట్యూబుల్ బ్లాక్ ఏమో క్రిముల వల్ల అవుతాయి. అవి 25 రకాల క్రిములు ఉంటాయి. అసలు క్రిమి అనే పదాన్ని ఏ డాక్టరు పలకట్లేదు. ఆంధ్ర తెలంగాణ కాదు ఇది, అమెరికాకి వెళ్ళినా, అంటార్కిటికాకి వెళ్ళినా, ఆఫ్రికాకి వెళ్ళినా ఎవరో చెప్పరు, మీ క్రిములు అనే పదం పలకరు. ప్రెగ్నెన్సీకి అడ్డం పడతాయి క్రిములు. ట్యూబులు మూసేయచ్చు, సిస్టులు కలిగించవచ్చు, గడ్డలు కలిగించవచ్చు, లేదంటే ట్యూబులు మూసేయచ్చు, లేదా భర్తకు వీర్య కణాలని నాశనం చేయొచ్చు, కౌంట్ పోగొచ్చు, మొటిలిటీ పోవచ్చు, అసలు 0 కూడా చేయొచ్చు. వీటన్నిటికీ కారకం క్రిమి. ఆ క్రిములు 25 ఉన్నాయి అని నేను చెప్తుంటే వీళ్ళందరూ ఆశ్చర్యపోయారు. అసలు ఏ డాక్టర్ కూడా నమ్మట్లేదు. కానీ అదే క్రిములు తొలగించి నేను ట్యూబ్లు ఓపెన్ చేస్తున్నా, 0 కౌంట్ ఉన్న వాళ్ళని హీరోలాగా మార్చేస్తున్నాం, వెరికోజులు ఉన్న ఆపరేషన్ లేకుండా చేస్తున్నాం, సిస్టులు గడ్లు
మరి ఇవన్నీ ఉన్న వాళ్ళకు కూడా ఆపరేషన్ లేకోకుండా అవన్నీ క్రిములకి మందులు పెట్టి క్రిముల వల్ల వచ్చిన సెగ్గడ్డలు అయ్యి ఆ క్రిములను తొలగిస్తే ఆటోమేటిక్గా గడ్డలు అడిగిపోతున్నాయి, చక్కగా తగ్గిపోతున్నాయి, ప్రెగ్నెన్సీలు వచ్చారు. ఇప్పుడు డాక్టర్లే నమ్ముతున్నారు సార్. చివరికి ఏమైంది, ఫస్ట్లో డాక్టర్లు కూడా అవురా అనేవాళ్ళు, ఇదేదో మాయలే అనేవాళ్ళు, తర్వాత పేషెంట్లని భయపెట్టేవాళ్ళు. ఇప్పుడు ఏం చేస్తున్నారు, డాక్టర్లే వచ్చి వాళ్ళు ప్రెగ్నెంట్ అవ్వడానికి వాళ్ళ ఐపీఎఫ్లు వాళ్ళకి పనిచేయక మన దగ్గరికి వచ్చి ప్రెగ్నెంట్ అవ్వాల్సి వస్తుంది. ఈ దగ్గర ఏదో ఫార్ములా ఉందనే విషయం వాళ్ళకి అర్థమైంది. కాబట్టి ఏ క్రిములు తెలియదు, దానికి ట్రీట్మెంట్ ఏంటో తెలియదు. పోనీ మనమేమన్నా కొత్తగా తయారు చేసామా ఈ మందులు? ఇవి ప్రపంచంలో ఉన్న మందులే, భారతదేశంలో ఉన్న మందులే, కొన్ని 100 ఏళ్ల నుంచి ఉన్నాయి ఈ మందులు. నేను ఇచ్చే మందులు నేను తయారు చేసిన ఏమీ లేవు. అలాగే ఒక టీకా వేశాను ఫస్ట్ రాగానే, భార్యకే కాదు భర్తకు కూడా పొడిసాం ఆ టీకా. భార్య కూడా సంతోషించింది. ఇన్నాళ్ళు నన్ను పొడవడమే తప్ప మా ఆయన్ని పొడవలేదు, తెచ్చండి. ఇద్దరికీ వేసాం టీకాలు, ఒకేసారి వేయించుకోవాలమ్మా. ఇది క్రిమి భర్త నుంచి భార్యకు అంటుకుంటుంది, భార్య నుంచి భర్తకు అంటుకుంటుంది. ఇద్దరు కలిసి ఈ క్రిముల బురదని కడిగేసుకోవాలి. లేదంటే ఆయన నుంచి నీకంటిస్తాడు, నీ నుంచి ఆయనకి అంటుకుంటూ ఉంటుంది, మొత్తానికి ఇక్కడిక్కడే తిరుగుతూ ఉంటుంది, అది మీ వదిలిపోదు అని చెప్పాం. దాన్ని విన్నారు, చక్కగా చేయించేసుకున్నారు, ఆ క్రిమి పోయింది. టీకా అంటే ప్రపంచంలో మిగతా డాక్టర్లు అందరూ విచిత్రంగా చూస్తున్నారు, ఏంటి టీకా? ఇక పేషెంట్లు అయితే ఆశ్చర్యపోతున్నారు, ఏ డాక్టర్ చెప్పండి టీకా అంటాడేంటి? పిల్లల కోసం, పిల్లలు పుట్టడం కోసం, పిల్లలు అబార్షన్ అవ్వకోకుండా నిలబడటం కోసం ఒక టీకా ఉందా? ఇది ఎక్కడ విచిత్రం అన్నట్టుగా చూస్తున్నారు. కానీ టీకా వేసే మనం ప్రెగ్నెన్సీలు బోల్డ్ మందికి తెప్పించాం. చూసారా? అది లేకపోతే ప్రెగ్నెన్సీలు ఎట్టా అవుతాయి? 50 లక్షలు ఖర్చు పెట్టుకుని వచ్చిన వాళ్ళకు కూడా 10-15 రోజుల్లో టీకా వేయగానే ప్రెగ్నెన్సీలు వచ్చినాయి. ఇక్కడ అందుట్లో ఐవీఎఫ్లు ఉన్నాయి, డోనార్లు ఉన్నాయి, సరుగేట్లకు కూడా వెళ్ళొచ్చారు. అక్కడ రాని ప్రెగ్నెన్సీ ఇక్కడ టీకా వేయగానే వచ్చింది. అంటే వాళ్ళని అడ్డం పడింది క్రిమి. ఆ క్రిమికి టీకా పడగానే క్రిమి పోయింది, చేతిలో ముద్ద నోట్లోకి వచ్చింది. మధ్యలో శనిగాడు లేడు కదా, అడ్డం పడేవాడు లేడు. ఆ శనిగాడే క్రిమిగాడు అని చెప్పి ఆ రోజు ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేసి, భర్తకున్న భార్యకు అంటుకుంటాయి, భార్యకున్న భర్తకు అంటుకుంటాయి, మీ ఇద్దరు కలిసి టెస్టులు చేసుకోవాలి, క్రిములు ఎవరికున్నా ఇద్దరు మందులు వాడండి, ఆటోమేటిక్గా ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతాయా అని చెప్పాను నేను. అలాగే వాడారు. చక్కగా ఈరోజు ట్యూబులు బ్లాక్ అయినా ఓపెన్ చేసుకుని ప్రెగ్నెన్సీ పొందారు న్యాచురల్గా. వాళ్ళు ఆల్రెడీ ఒక బిడ్డ పుట్టింది, పుట్టాక మూసుకుపోయింది. చూసారా? అట్లా మీరు డైరెక్ట్గా కూడా మాట్లాడలేదు సార్, ప్రేమలో మాట్లాడు. పుట్టాక కూడా క్రిములు వచ్చి బిడ్డ మూసేస్తాయి ఆ దారాన్ని. ఒక బిడ్డ పుట్టిన వాళ్ళు కూడా ట్యూబులు బ్లాక్ అవ్వచ్చు, ఒక బిడ్డ పుట్టిన వాళ్ళు కూడా 0 కౌంట్ అవ్వచ్చు. అది అర్థం చేసుకోవాలి. ఒక బిడ్డ పుట్టాక కూడా ప్రెగ్నెన్సీలు ఎందుకు రావు, వచ్చిన ప్రెగ్నెన్సీలు ఎందుకు అబార్షన్లు అవుతున్నాయి అంటే కారణం క్రిమి. ఆ క్రిములు పాతికున్నాయి. మీ డాక్టర్ చెప్పకపోవచ్చు, మీరు దానికి మందులు వాడకపోతే మీరు ఐవీఎఫ్కి వెళ్ళినా డోనార్లకి వెళ్ళినా ఫలితం ఉండదు, పోతుంది. మీకు ఏ గ్యారంటీ ఉండదు. కానీ డాక్టర్ గారికి మాత్రం 100% గ్యారంటీ ఉంటాయి. మీ డబ్బులు 100% డాక్టర్ గారి అకౌంట్లోకి వెళ్తాయి, అదొకటే గ్యారంటీ. అదే చెప్పాను. ఆయన అర్థం చేసుకుని, మేము ఇలా వెళ్ళే స్తోమత కూడా లేదు సార్, ప్రతి నెల 3 లక్షలు పెట్టాలంటే మా వల్ల కాదు, ఆల్రెడీ ఒక బిడ్డ పుట్టింది, ప్రయత్నం చేయండి, పుడితే ఓకే, పుట్టకపోతే అంతే, దేవుడు ప్రాప్తం లేదనుకుంటాం, మీరే ఫస్ట్ లాస్ట్ ఫైనల్ అండి, ఇక మా వల్ల కాదండి, తిరిగేసాం, ఖర్చు పెట్టేసాం, మా దగ్గర డబ్బు కూడా లేదు, ఒళ్ళు కూడా గొల్ల అయిపోయింది, ఇక ఇలా ప్రశాంతంగా న్యాచురల్ ట్రీట్మెంట్ అంటున్నారు కాబట్టి ఇక్కడికి వచ్చాం, దూరమైనా పర్లేదు, ఇంజెక్షన్ లేకుండా, ఆపరేషన్ లేకుండా, ఐవీఎఫ్ లేకోకుండా ప్రెగ్నెన్సీ తెప్పిస్తారని ఆశతో వచ్చాం. మా ఆశని నెరవేరుస్తారని ఆ దేవుడు మిమ్మల్ని ఇక్కడికి పంపించాడని నమ్మి వచ్చామండి అని చెప్పారు. అదేవిధంగా నమ్మి నిలబడ్డారు. ఈ 6 నెలలు 5 నెలల్లో ఎంతోమందికి 10 రోజుల్లోనూ, నెల రోజుల్లోనూ, 2 నెలల్లోనూ ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళు ఉన్నారు. ట్యూబులు 2 బ్లాక్ అయినా మనకు 10 రోజుల్లో ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళు ఉన్నారు, నెల రోజుల్లో వచ్చిన వాళ్ళు ఉన్నారు. అలా వచ్చిన వీడియోలు చూస్తున్నప్పుడు బాధేస్తుంది. అయ్యో మాకెందుకు రాలేదు, డాక్టర్ గారు మాకెందుకు ఇవ్వలేదు, వాళ్ళందరికీ ఇచ్చేస్తున్నారు మాకెందుకు ఇవ్వలేదు అనిపిస్తూ ఉంటుంది. మీ మీద నాకు ప్రత్యేకమైన శత్రుత్వం లేదు, వాళ్ళ మీద ప్రత్యేకమైన ప్రేమ లేదు. ఎవరి శరీర తత్వం ఎలాంటిదో ఎవరికి తెలియదు. బిల్ల ఒకటే ఇస్తా నేను, 10 మందికి వంకాయ కూర పెట్టినా 9 మందికి బాగానే ఉండొచ్చు, ఒకటికి అలర్జీ, దురదలు, దద్దుర్లు రావచ్చు. మానేసి నా దగ్గర నుంచి దూరం వెళ్ళిపోతే నేను చేసేది ఏం లేదు. మళ్ళా నా దగ్గరికి వస్తే ఓహో ఈయన శరీరానికి వంకాయ పనికిరాదు అని బీరకాయో, సొరకాయో, దోసకాయో కూర వేసి పెట్టి ఆయన ఆకలి తీర్చడానికి ప్రయత్నం చేస్తాం.
ఇక్కడ కూడా అంతే. నన్ను నమ్మి మళ్ళీ వచ్చారు కాబట్టి ట్యూబులు బ్లాకు క్లీన్ చేయడానికి ట్రై చేసాం. క్లీన్ చేసినప్పుడు కూడా ఓపెన్ అవ్వట్లేదు అనిపించి మళ్ళీ మందులు పెట్టి ఓపెన్ అవ్వడానికి టాబ్లెట్లు ఆల్టర్నేటివ్ మెడిసిన్ ఇచ్చాం. ఆ శరీరానికి అది సూట్ అయింది. టక్కన ట్యూబులు ఓపెన్ అయిపోయి డైరెక్ట్గా ప్రెగ్నెంట్గానే వచ్చేసారు. చూసారా? ఎక్కడ నన్ను తిట్టుకుని ఆగిపోయినా ఫలితం లేదు. ఎక్కడ గొడవ అక్కడే ఉంది. ఇలా ప్రపంచంలో ప్రస్తుతానికి ఆంధ్ర అయినా అమెరికా అయినా అంటార్కిటికా అయినా ట్యూబులు 2 మూసుకుపోతే ఐవీఎఫ్ కాకోకుండా మందులతో ఓపెన్ చేసి ప్రెగ్నెన్సీ తెప్పించే ఒకే ఒక డాక్టర్ వైఎస్ బాబు. తెలంగాణ ఆంధ్రాలో కాదు, ప్రపంచంలో. అదే విషయాన్ని ఆయన నమ్మి ఇక్కడికి వచ్చినందుకు ఆయన కూడా సక్సెస్ అయ్యాడు. 14,500 మంది ఇప్పటికి సక్సెస్ అయ్యారు. ఐవీఎఫ్ లేకుండా, ఆపరేషన్ లేకోకుండా. ఏ సమస్య ఉన్నా కూడా మందు మాకులతో రుగ్మతల్ని సరిచేయచ్చు అని మన తాతలు ముత్తాతలు ఎలా డజన్లు కన్నారో అలాగా మీరు కూడా కనొచ్చు. మందు మాకులతో ఒక్క ఐవీఎఫ్ అక్కర్లేదు, ఒక్క ఆపరేషన్ అక్కర్లేదు అనేది మన పాలసీ. అదే డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా. అంతే. ఫార్ములాకి సక్సెస్ జై కొడతారా? అప్పుడన్నా జై కొడతారా ఫార్ములాకి? ఏమిటి కొట్టండి ఒకసారి. డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములాకి జై. అది సో మంచిదండి. చాలా చక్కగా ఆయన తనకు జరిగిన బాధలో నుంచి బయటపడ్డారు. వెంకటరమణ గారు, పవిత్ర గారు ఎక్కడెక్కడో తిరిగినా కూడా రాని ఫలితం ఇక్కడ వచ్చింది. పొందటమే కాకోకుండా మేము పొందాము, మీరు కూడా ఈ బాధలు పడించుకోకుండా, ఆపరేషన్లు ఐవీఎఫ్లని గొడవ లేకుండా, ఒళ్ళు ఓనం చేసుకోకుండా, డబ్బులు గుల్ల చేసుకోకుండా రండి, ఇలా ఉపయోగించుకోండి అని చెప్పి ముందుకొచ్చి వీడియో ఇచ్చారు. వారికి గట్టిగా చప్పట్లతో అభినందనలు తెలియజేస్తారు. ఆల్ ది బెస్ట్ వెంకటరమణ గారు. గాడ్ బ్లెస్ యూ. శీఘ్రమేవ సుపుత్రిక ప్రాప్తిరస్తు. రైట్. ఈ బుక్ కూడా ఫాలో అవ్వండి. ఇక నుంచి ఈ బుక్ పోవాలి. గర్భిణీ స్త్రీ ఆహారము ఆరోగ్యం అనే బుక్ ఇచ్చాను, ఇది ఫాలో అవ్వండి. ఓకే.